వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్ పై యుద్ధం ఆపాల్సిందే, ట్రంప్కు ఎదురు దెబ్బ. యుఎస్ హౌస్లో సంచలన తీర్మానం. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ. ఏపీ కేబినెట్ సమావేశం, వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్. ఇరాన్ యుద్ధం తెగ, భారత్ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం. పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. చెంచల్గూడ జైల్లో బాలిక సుమన్ను కలిసిన కేసీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి, మంత్రి నారాయణ స్పష్టం. ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం, కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు. కొత్తపేట నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెద్ది విడుదల, శ్రీవారి సేవలో హీరోయిన్ జాన్వీ కపూర్. ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరువు, వణికిస్తున్న ఓజోన్ కూల్చివేతల నోటీసులు. బంగారు, వెండి ధరలకు బ్రేకులు, తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత? రామ్ చరణ్ పెద్ది మూవీ రివ్యూ, విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామా. ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరం, తొడకండరాల నొప్పి కారణం. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు తక్షణమే బ్రేక్ వేయాలని డిమాండ్ చేస్తూ యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఒక సంచలన వార్ పవర్స్ రిజర్వేషన్ను ఆమోదించింది. 3 నెలలుగా సాగుతున్న ఈ అంతర్జాతీయ సైనిక ఘర్షణను ముగించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన సొంత పార్టీ సభ్యులు కూడా చేతులు కలపడం సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. యుద్ధం ముగింపునకు సంబంధించిన శాంతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లడంతో ట్రంప్ ఇబ్బందులు ఎదుర్కొనడంతో అటు
ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య శాంతి చర్చలు ఫలించిన తరుణంలో ఇరాన్పై అమెరికా సైనిక చర్యలను సొంత పార్లమెంటే తప్పుపట్టడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే డీకే శివకుమార్ కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వరాల జల్లు కురిపించారు. ఇవాళ బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్లో పార్టీ నేతలు, మత పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని తొలి కీలక ప్రకటన చేసి విద్యార్థులకు శుభవార్త అందించారు. బెంగళూరులో సరైన ప్రణాళిక లేకుండా ఇల్లు నిర్మించారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని శివకుమార్ వివరించారు. మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యతలుగా మారనున్నాయి. ನಾನು ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನ ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನ ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನ ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಾತೀತವಲ್ಲದೆ ರಾಗ ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯಯುತವಾಗಿ ಮಾಡುತ್ತೇನೆಂದು ನನ್ನ ಅಜ್ಜ ಗಂಗಾಧರಜ್ಜನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನ ಮಾಡುತ್ತೇನೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಈಗ ಪ್ರಮಾಣ ವಚನಕ್ಕೆ ಸಹಿ ಮಾಡಲಿದ್ದಾರೆ. ನಾನು ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿಯದೇ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನ ಮುಕ್ತ ನಿರ್ವಹಣೆ ಅಗತ್ಯವಾಗುವುದೆಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 10:30 ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడుతున్నారు. అయితే ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వెన్ను నొప్పి తీవ్రంగా ఉండడంతో బయటకు వచ్చేశారు. ఈ మేరకు సీఎంకి మంత్రివర్గ సభ్యులకు సమాచారం ఇచ్చి మధ్యలోనే డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. అనంతరం ఆయన మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసినట్లు తెలుస్తుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ను ఆమోదించినట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాలు ఎల్టీసీజీ పన్ను చెల్లిస్తున్నారు. మూలధన లాభాలపై పన్నులను తగ్గించడం గురించి ఇన్వెస్టర్ల అభిప్రాయాలను వినడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఆమె ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రావటం గమనార్హం.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పడుగెడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందని అన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవ్వదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తుపై ముందుకు వెళతామని రామచంద్రరావు స్పష్టం చేశారు. జనసేన పొత్తుపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ వన్స్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్ గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దేమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను, ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతోని. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళు మేము తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు ఏలేదా? తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట? చెంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ములాఖత్ కలిశారు. కేటీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి కూడా బాల్కా సుమన్ను పరామర్శించిన వారిలో ఉన్నారు. జైల్లో ఉన్న సుమన్కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు. సింగరేణి కాలరీస్ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ, రైలు పట్టాలు కోసేయాలంటూ బాల్కా సుమన్ చేసిన ఇటీవల వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తరువాత ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. గడిచిన మే 26న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సింగరేణి కాలరీస్కు చెందిన జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అరెస్టు చర్యలు చేపట్టారు. తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పుకుని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి, ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు, మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు, అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని ప్రాంతంలో అస్థిపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కావాలని రైతులను రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు అమరావతిపై కమిటీలు వేస్తామనడం నవ్వొచ్చేలా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి అని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్ లైన్ల నిర్మాణం జరిగిపోయిన తరువాత మళ్లీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ వైసీపీ చెబుతున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురైనా తట్టుకునేలా నిర్దేశిత గడువులోగా రాజధాని పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనా. ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది, ఆ సముద్రం పక్కనైంది. కలకత్తా ఎక్కడైంది, అక్కడైంది. ఇక్కడ సీ పక్కనే. ఈరోజు కొచ్చిన్ తీసుకోండి, అక్కడైంది. అంతేందుకు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ ఎక్కడైంది, నది పక్కనే. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ 67 సంవత్సరాల క్రితం.
ఒక ఫిషర్మెన్ విలేజ్. కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది. పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో మరోవైపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లవద్దని, వర్షాల సమయంలో పిడుగుల నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మొత్తం 100 మంది లబ్ధిదారులకు 55,27,455 విలువైన చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. మొత్తం 100 కేసుల్లో 93 రియంబర్స్మెంట్, 7 ఎల్ఓసి కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా అందుతున్నది ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల పరిధిలో ఆత్రేయపురం మండలం 19 చెక్కులు 7,96,028 రూపాయలు, రావులపాలెం 24 చెక్కులు 17,56,963 రూపాయలు, కొత్తపేట 25 చెక్కులు 13,47,722, ఆలమూరు మండలం 32 చెక్కులు 16,26,742, టోటల్గా 100 చెక్కులు 93 సిఎంఆర్ఎఫ్ చెక్కులు, 7 ఎల్ఓసీలు, 55,27,455 రూపాయలు. ఈనాడు 55,27,455 రూపాయలు సుమారు 100 మందికి చెక్కులు ఎల్ఓసీల కింద అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా పెద్ది ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా కథానాయిక జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముదురు రంగు పట్టు చీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా కనిపించింది. బంగారు కామన్ పట్టి, నెక్లెస్, జుంకాలు, చేతులకు గాజులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తూ ప్రధాన ద్వారం వద్ద శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసింది. పెద్ది సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, శివరాజ్ కుమార్, జగపతి బాబు, ద్వివేందు కీలక పాత్రలో కనిపించారు. ఇందులో రామ్ చరణ్ ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ గా కనిపించాడు. అతడు క్రికెట్, కుస్తీ వంటి క్రీడల్లో రాణించే యువకుడిగా అలరించాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ పట్టుదల గల యువకుడు క్రీడా పోటీల ద్వారా ఎలా పైకి వచ్చాడనేది చూపించారు. నిన్న సాయంత్రమే ప్రారంభమైన ప్రీమియర్ షోలతో ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. मैडम पीछे पीछे स्टैंड है, लग जाएगा।
ఒక అడుగు వెనక్కిండ్రా అంతా నానా పోయిందా ఢిల్లీలోని యమునా నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని నివసిస్తున్న దాదాపు 15 లక్షల కుటుంబాల గుండెల్లో ఇప్పుడు ఓజోన్ నిబంధనలు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన వరుస ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు నది ఒడ్డున ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతాలను క్లియర్ చేయడానికి దేశ రాజధాని చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేతల ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 కింద నివాస వాణిజ్య నిర్మాణాలను పూర్తిగా నిషేధించిన ఓజోన్ పరిధిలోకి వచ్చే 94 కాలనీలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో స్థానిక నివాసితులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారక్షణ దృష్ట్యా యమునా నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమణలు లేకుండా ఉంచడం అత్యంత ఆవశ్యకమని, నిబంధనల ప్రకారం ఈ అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. ఇటీవలే పరుగులు పెట్టిన 2 లోహాల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తాజాగా జూన్ 4వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా అతి తక్కువగా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెండికి రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఒక కీలకమైన చర్య తీసుకుంది. వెండి దిగుమతులను నియంత్రించడానికి నిబంధనలను కఠినతరం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం వెండి రేణువులు, పొడి, ఇతర రూపాలు 99.9% స్వచ్ఛత కలిగిన వెండి ఉత్పత్తులను నియంత్రిత వర్గంలో చేర్చారు. దిగుమతిదారులు ఇకపై వెండిని దిగుమతి చేసుకోవడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది. గత నెలలో వెండి కడ్డీలు, పాక్షికంగా తయారైన వెండి ఉత్పత్తులపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న వెండి దిగుమతులను అరికట్టడం, దేశీయ కరెన్సీపై ఒత్తిడిని తగ్గించడం, అధిక ముడి చమురు ధరల నేపథ్యంలో దేశ విదేశీ మాదక నిల్వలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమానే పెద్ది. ఈ కథపై కసరత్తు చేయడానికి బుచ్చిబాబు చాలా కాలమే కష్టపడ్డారు. బుచ్చిబాబుపై నమ్మకంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా చాలా సమయమే తీసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామాతో కూడిన కంటెంట్ కావటం, చరణ్, జాన్వి కలిసి తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సహజంగానే అందరిలో ఆసక్తి పెరిగింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. అలాంటి అంచనాల మధ్య ఈరోజు జూన్ 4న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. విజయనగరం జిల్లా పరిధిలోని కొండకింద ఊరు అది. అందులో అందరూ దాన్ని కొండకింద ఊరు అనే పేరుతోనే పిలుస్తుంటారు. అంతకు మించి ఆ ఊరుకంటూ ఒక పేరు లేదు. 450 కుటుంబాల వారు కలిసి నివసించే ఈ ఊరిలో ఎవరికీ ఒక్క ఓటు హక్కు అనేది కూడా లేదు. ఆ ఊరు మీదుగా వెళ్లే ట్రైన్ అక్కడ ఆగదు. ఎంత దూరమైనా వాళ్ళు కాలిబాటలో వెళ్లాల్సిందే. ఆ ఊళ్ళో రైలు ఆగేలా చేయటం కోసం 30 ఏళ్లుగా అప్పలసూరి ప్రయత్నిస్తూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నీకంటూ ఒక గుర్తింపు దక్కాలంటే నీ గెలుపు కనిపించాలి, లేదంటే ఆ గెలుపు శబ్దం వినిపించాలి. అంతవరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి అనే సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. అయితే ఆటలకి సంబంధించిన కోటా పెరిగిపోయాయి. లవ్, రొమాన్స్, మాస్ ఆడియన్స్ ఆశించే వినోదం వాటా తగ్గడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొగ్గు చూపితే చరణ్ పడిన కష్టం ఫలించినట్టే అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జరగనున్న వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు.
తొడకండరాల నొప్పితో అతను బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. ముంబై, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. అతను తొడకండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేయటం లేదని తెలిసింది. తొడకండరాల నొప్పి వల్ల అతను వన్డే సిరీస్ ఆడకపోవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 37 ఏళ్ల కోహ్లీ ఈ ఏటి ఐపీఎల్లో 675 రన్స్ చేసి తన ఫిట్నెస్ చాటుకున్నాడు. ఈ సీజన్లో అతడు ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలను కొట్టాడు. అయితే ఆఫ్ఘన్తో సిరీస్కు అతను అందుబాటులో లేకపోవడం భారత జట్టులో అవుతుంది. ఇక ఫిట్నెస్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న అతను వన్డే సిరీస్ మిస్ కావడం చాలా అరుదైన అంశం. అయితే రోహిత్ శర్మ ఈ సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియలేదు. ఐపీఎల్తో రోహిత్కు కూడా తొడకండరాలు పెట్టేసిన విషయం తెలిసిందే. అయినా అతన్ని భారత జట్టుకు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్పై యుద్ధం ఆపాల్సిందే, ట్రంప్కు ఎదురుదెబ్బ, యుఎస్ హౌస్లో సంచలన తీర్మానం. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ. ఏపీ కేబినెట్ సమావేశం, వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్. ఇరాన్ యుద్ధం తెగ, భారత్ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం. పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. చెంచల్గూడ జైల్లో బాలికా సుమన్ను కలిసిన కేసీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నమ్మొచ్చేలా ఉన్నాయి, మంత్రి నారాయణ స్పష్టం. ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం, కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు. కొత్తపేట నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెద్ది విడుదల, శ్రీవారి సేవలో హీరోయిన్ జాన్వీ కపూర్. ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరువు, వణికిస్తున్న ఓజోన్ కూల్చివేతల నోటీసులు. బంగారు, వెండి ధరలకు బ్రేకులు, తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత?
రామ్ చరణ్ పెద్ది మూవీ రివ్యూ. విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామా. ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరం. తొడకండరాల నొప్పి కారణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.